వీరంతా ఏ మనులు మాణిక్యాల కోసమో వెతుకుతున్నారని అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడినట్లే. వీరంతా తేళ్ల కోసం వేట కొనసాగిస్తున్నారు. కర్నూలు జిల్లా కొడుమూరుకు చెందిన వీరంతా తమ ఇష్టదైవాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ఇలా చేస్తున్నారు. కొడుమూరులో వెలిసిన కొండలరాయునికి ప్రతి శ్రావణ మాసంలో ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో స్వామివారికి తేళ్లతో అలంకరిస్తారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో కనిపించే తేళ్లను సేకరించి స్వామివారికి అలంకరిస్తే కోరికలు నెరవేరుతాయన్నది భక్తుల నమ్మకం. అందుకే ఇక్కడి వారు తేళ్లను పట్టుకుని స్వామివారికి అలంకరిస్తున్నారు. తేళ్లను సేకరిస్తున్నప్పుడు అవి కుట్టినా స్వామి మహిమ వల్ల నొప్పి తెలియదని భక్తులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం వచ్చి తేలు పట్టుకొని స్వామికి వదిలి కోరుకొని మళ్ళీ తేలు తీసి పక్కన పెట్టేసి వెళ్ళిపోతాయి. స్వామికి తేలు అంటే బాగా ఇష్టం స్వామికి, అందుకనే కొండపైన తేలు దండిగా ఉంటాయి. ఈ సోమవారం రోజు బాగా కనిపిస్తాయి తేలు. చిన్న రాయి తీసినా తేలు ఉంటుంది. ఏం కరిసినా కూడా గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తే అది నొప్పి ఏం కనిపించదు. ఈ చిన్న తేలు అంటే చాలా మందికి భయం, కానీ మన కొండలరాయుడు యొక్క మహత్యం వల్ల ఈ తేలు మనుషుల్ని ఈరోజు ఏమి చేయదు. ఇక్కడ ఇటువంటి ఆచారము చాలా సంవత్సరాలుగా జరుగుతుంది. ఇది ఒక వింత ఆచారం అయినా కూడా ఇది వింత ఆచారం కాదు, చాలా మహిమగల ఆచారం. ఇక్కడ ఈ శ్రావణ మాసంలో 3వ సోమవారము రాయి కింద ఏ రాయి తీసినా కూడా అక్కడ తేలు ఉంటుంది. ఈ సోమవారం మాత్రమే ఉంటుంది అక్కడ, అట్లా ఇంకా ఎప్పుడు మళ్ళీ ఉండదు మధ్యలోనే. అదే ఇక్కడ మహిమ. తీసుకొచ్చి స్వామి దగ్గర వదిలి మనం ఏమైనా కోరుకున్నా మన కోరికలు తీరుతాయి. తేళ్లతో స్వామివారిని అలంకరించాక కొండపైనున్న రాళ్లను ఇంటికి తీసుకువెళితే విషపురుగులు దరిచేరవని భక్తుల నమ్మకం.